హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ అయితే పెట్టండి. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇదైతే ఇక్కడైతే ఇంకా మా చెట్లు పూలైతే వచ్చాయన్నమాట. చాలా రోజుల తర్వాత అయితే పూలైతే వచ్చాయన్నమాట. సో ఇది ఎప్పుడెప్పుడు కాస్తుందా అని అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ పూలైతే వచ్చేసాయి. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో ఇది మార్నింగ్ అనమాట. సో ఇంకా పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతున్నారు. సో ఆ రోజు సివిల్ డ్రెస్ అయితే వేసుకుంటున్నారనమాట. అందుకోసం ఏదో ఒకటి సెలెక్ట్ చేయి అనేసి నన్నైతే అడిగారనమాట పిల్లలు. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇస్తున్నాను అనమాట. చూసారా, మొన్ననే కదా సర్దాను. సో చిన్న పాప అయితే కొంచెం అలా ఇలా తీసేసింది అనమాట. మళ్ళీ వెళ్ళి నేను నీట్గా పెడుతున్నాను. సో ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్తున్నాను అనమాట ఇక్కడ. నేను వచ్చి ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే తీస్తున్నాను అనమాట, కాటన్ది. సో మీరు కూడా ఈ మార్నింగ్ హడావిడి అయితే ఉంటుంది కదండి మీకు కూడా పిల్లలతోటి. సో ఇక్కడైతే ఇద్దరికి డ్రెస్సెస్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఇస్తున్నాను అనమాట. మీకు ఇప్పుడు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తానండి. అందరికీ తెలిసిందే లెమన్ రైస్ అనమాట. సో నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడైతే నేను మీతో షేర్ చేస్తాను. ముందైతే కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పచ్చిమిరకాయలు, పల్లీలు అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. పల్లీలు దోరగా వేయించుకోవాలి. సో ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. తర్వాత అయితే ఇక్కడ నిమ్మరసం వేస్తున్నానండి. సో అది కొంచెం జస్ట్ ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ అయితే ఇట్లా వేయించుకున్న తర్వాత అయితే ఇంకా రైస్ యాడ్ చేస్తున్నాను అనమాట. అయితే అలాగే ఇంకా తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని మనం ఇక్కడ మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే కరివేపాకు లాస్ట్లో వేసానమాట. ఎందుకంటే పోపులో వేస్తే అది కొంచెం విరిగిపోయినట్టుగా అలా అయిపోతుంది అనేసి లాస్ట్లో వేసాను. మీరు పోపులో మనం అన్నం వేసేక ముందు వేసుకోవచ్చు అనమాట. నేను అది మిస్ అయిపోయాను కాబట్టి ఇంకా అన్నంలో మిక్స్ చేసాను అనమాట కరివేపాకు. సో ఇక్కడైతే ఇంకా వీళ్ళైతే స్నానం చేసుకుని అయితే వచ్చేసారనమాట. హెడ్ బాత్ చేశారు ఆ రోజు. ఎట్లాగో ఫ్రైడే అలాగే ఫస్ట్ డే కాబట్టి హెడ్ బాత్ చేసుకొని వచ్చారనమాట. ఫైనల్గా ఇట్లా జడ అయితే వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ చేతనకు కూడా వేసేసాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకైతే బాక్స్కి పెట్టేస్తున్నాను అనమాట లంచ్కి. ఒక్కోసారి అయితే పిల్లోళ్ళే వేసుకుంటారనమాట బాక్సెస్కి. సో ఇంకా ఈరోజు నేను వేస్తున్నాను అనమాట. సో మీరేం చేశారు ఏంటనేది కామెంట్ అయితే పెట్టండి. సో ఇక్కడైతే లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిందనమాట, అదే రైస్. సో తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇంటి దగ్గరికే వస్తుందండి బస్ అయితే. సో ఇక్కడైతే ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారనమాట. జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదు, అంతే డిస్టెన్స్నే ఉందండి. కానీ బస్కి అయితే సేఫ్టీ అనే ఉద్దేశంతో బస్కి అయితే పంపిస్తున్నాం అనమాట. సో నేనైతే ఇంకా దోశలు వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని జెమినీ లైఫ్లో పాటలు వింటూ ఇలా ఇక్కడ పని అయితే చేసుకుంటూ ఉన్నానమాట. సో అయితే ఇంకా మంచిగా మ్యూజిక్ పెట్టుకొని ఇలా పని చేసుకుంటూ ఉంటే అసలు మనకి పని చేస్తున్నామన్న ఇదే ఉండదన్నమాట. సో అలా నాకు అలవాటు. సో అప్పుడప్పుడు మంచి సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట. సో మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా అయితే కామెంట్ అయితే పెట్టండి. సో ఇక్కడైతే చూడండి గిన్నెలన్నీ తోమేసి పెట్టేస్తున్నాను అనమాట. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో మీరైతే లంచ్ బాక్స్ ఏం పెట్టారో ఏంటిది నాతో షేర్ చేసుకోండి. సో ఇదనమాట నా ఈ ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఎలా అనిపించింది ఏంటి అనేది షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.